రెడ్డిగా కాసేపట్లో 3 జిల్లాల నేతలతో వైఎస్ అధినేత జగన్ భేటీ కానున్నారు. ఇక విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లా నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. రాజకీయ పరిణామాలు, జిల్లా అధ్యక్షుల ఎంపికపైన చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కాసేపట్లో 3 జిల్లాల నేతలతో వైఎస్ అధినేత జగన్ భేటీ కానున్నారు. ఇక విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లా నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. రాజకీయ పరిణామాలు, జిల్లా అధ్యక్షుల ఎంపికపైన చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కాసేపట్లో 3 జిల్లాల నేతలతో జగన్ భేటీ కానున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఎలాంటి విషయాలు చర్చించే అవకాశం ఉంది? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరొకసారి నేతలందరితో కూడా సమావేశం అవుతూ ఉన్నారు. కీలకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిణామాలు, వైఎస్ఆర్సీపీ వైపు అన్ని చేతులు చూపిస్తున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో మరొకసారి వైఎస్ఆర్సీపీ మీద పడుతున్నటువంటి ఏదైతే ఈ తిరుపతి లడ్డు వివాదం కావచ్చు, ఇతర అంశాల్లో కూడా గత ప్రభుత్వం పాలకులు తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా అనేక అవకతవకలు జరిగిన అంశాలు కావచ్చు, అవినీతికి సంబంధించిన అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున రాద్ధాంతం జరుగుతున్న నేపథ్యంలో వీటన్నిటినీ కూడా ఎలా తిప్పుకొట్టాలి, ఎలా ముందుకు తీసుకెళ్లగలుగుతాము ఏంటి అనే అంశాల మీద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలకంగా సమావేశం నిర్వహిస్తున్నారు. నిన్న కొంతమంది మాజీ ఎమ్మెల్యేలతో కూడా సమావేశం నిర్వహించారు. ఇటు కొడాలి నాని కావచ్చు, అదేవిధంగా పేరు నాని కావచ్చు, వల్లభనేని వంశీ, వీళ్ళందరూ కూడా చాలా కాలం నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఎన్నికలు ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడడం కానీ, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఉండడం కానీ జరగలేదు. మరొకసారి ఇలాగే అందరూ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 3 జిల్లాలో ఉన్నటువంటి నేతలతో కూడా ఈరోజు సమావేశం కానున్న నేపథ్యం ఈ అంశాన్ని చర్చించడం, కీలకంగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల మీద మాట్లాడే అవకాశం మాత్రం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.